నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్టీఆర్ జిల్లా కొత్త పంచాయతీ మొదలైంది. టీడీపీలో మైలవరం సీటు విషయంలో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య ఫైట్ నడుస్తుంది. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీలో చేరడం కన్ఫర్మ్ అయ్యింది. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. తనకు మైలవరం సీటు ఇవ్వాలని వసంత కృష్ణ ప్రసాద్ కోరినట్లు తెలుస్తుంది. దీంతో మైలవరం టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య ఫైట్ మొదలైంది. మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రస్తుతం మైలవరంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మైలవరం టికెట్ తనదేనని చెప్తున్న దేవినేని త్వరలో ప్రచారం ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ కంటే ముందు నుంచే ఈ సీటుపై కర్చీఫ్ వేసి ఉంచారు మరో సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు. దేవినేని ఉమాకు బదులు తనకు టికెట్ ఇవ్వాలంటున్నారు. నియోజకవర్గ ప్రజల్లో తనకు మంచి గుర్తింపు ఉందంటున్న బొమ్మసాని ఇప్పటికే చంద్రబాబు లోకేష్లను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఇప్పటికే దేవినేని బొమ్మసాని మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు వీరికి తోడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా తోడవడంతో సీటు పంచాయతీ హీటెక్కింది. మైలవరంతో పాటు పెనమలూరులో కూడా వసంత కృష్ణ ప్రసాద్ పై సర్వేలు చేయిస్తోంది టీడీపీ అధిష్టానం. అలాగే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావుపై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మైలవరంలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కానీ అభ్యర్థి ఎంపిక కూడా ముఖ్యమని సర్వేల్లో తేలినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒకే చోట ముగ్గురు అభ్యర్థులు టికెట్ రేసులో ఉండటం సైకిల్ పార్టీకి సమస్యలు తెచ్చిపెట్టేటట్టు కనిపిస్తోంది.